Hi. Good evening, everyone. Okay, coming to the another important topic in IS మనకి 107 జల్దీ is మోటార్ కానీ ఇంట్లో ఉండాలి అందరూ. Okay, coming to the another important topic in IS 107 is a fire emergency evacuation plan. ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే అగ్ని యొక్క కదలిక జరిగినప్పుడు అగ్ని యొక్క ఫైర్ జరిగినప్పుడు ఏ రకంగా తరలింపు చెయ్యాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సైమల్టేనియస్ ఎవాక్యుయేషన్ ఒకటి, వెర్టికల్ ఫేజ్ ఎవాక్యుయేషన్ ఒకటి, అలాగనమాట. అంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో ఏ రకమైన ఎవాక్యుయేషన్ చేయాలి, ఇండస్ట్రీస్ లో ఏ రకమైన ఎవాక్యుయేషన్ చేయాలి, నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్స్ లో ఏ రకమైన ఎవాక్యుయేషన్ చేయాలి, దానికి రిలేటెడ్ పాయింట్స్ అన్ని ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ప్రీవియస్ పేపర్ లో చాలా సార్లు అడిగాడు. చూడండి, నేను సింపుల్ ఫార్మాట్ లో తయారు చేశాను. ఇఫ్ యూ అప్లై దిస్ పాయింట్స్ ఇట్ ఈస్ ఓకే, అదర్వైజ్ ఇఫ్ యూ నో బెటర్ దాన్ దిస్ పాయింట్స్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. మన స్టడీ మెటీరియల్లో కంటెంట్ యావరేజ్గా ఉంది, దాని మీద బెటర్ ఫైగర్ గెట్ చేసి ఈ పాయింట్స్ ఇచ్చాను, రాయండి క్లియర్గా. ఓకే, డెఫినిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్? The fire emergency evacuation plan (FEEP) is a written document which includes the action taken by all staff in the event of fire and the arrangements for calling fire brigade. అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అన్నది ఒక రిటర్న్ డాక్యుమెంట్, అంటే ఒక హార్డ్ కాపీ ఉంటుంది, ఒక డాక్యుమెంట్ లైక్ రిస్క్ అసెస్మెంట్ లాగా, which includes the action to be taken by all staff in the event of fire. అంటే ఫైర్ జరిగినప్పుడు ఏ స్టాఫ్ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అండ్ అరేంజ్మెంట్స్ ఫర్ కాలింగ్ ఫైర్ బ్రిగేడ్. ఫైర్ బ్రిగేడ్ అంటే ఫైర్ మొబైల్ టెండర్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని ఏ రకంగా కాల్ చేయాలి, వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అన్నది ఇందులో ఉంటుంది. ఇట్ కెన్ బి ఇంక్లూడ్ ఎనీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు ది ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్. అందులో టోటల్ అగ్ని కదలిక యొక్క తరలింపు వ్యూహం, టోటల్ సంబంధిత సమాచారం అంతా ఈ ఫీప్ లో ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ లో ఉంటుంది. ఓకే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఏ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఈజ్ అ రిటర్న్ డాక్యుమెంట్, ఇది ఒక రాతపూర్వకమైన డాక్యుమెంట్ విచ్ ఇన్క్లూడ్స్ యాక్షన్ టేకెన్ బై ది ఆల్ స్టాఫ్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఫైర్. అంటే ఫైర్ జరిగినప్పుడు ఏ రకమైన స్టాఫ్ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అండ్ అరేంజ్మెంట్స్ ఫర్ కాలింగ్ ఫైర్ బ్రిగేడ్, అగ్ని కదలిక యొక్క బెటాలియన్ ఫైర్ మొబైల్ టెండర్స్ ని ఏ రకంగా కాల్ చేయాలి, వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అన్నది రిటర్న్ డాక్యుమెంట్ లో ఉంటుంది. ఇట్ కెన్ బి ఇన్క్లూడ్ ఎనీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా సమాచారం ఉంటుంది ఇన్ రిలేషన్ టు ది ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్. ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఇవి ఈ 12 స్టెప్స్ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ రైట్ దిస్ డెఫినిషన్ అండ్ ఇఫ్ యూ రైట్ దిస్ 12 స్టెప్స్, just you will get the 50 to 60% of marks. The main aspects of the fire emergency evacuation plan should considered when appropriate. అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి, ఆ, ఈ క్రింద పేర్కొన్న స్టెప్స్ లో ఉంటాయని అంటున్నాడు. ఫస్ట్ ఏంటి, ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ. అంటే అగ్ని యొక్క కదలిక వచ్చినప్పుడు ఏ రకమైన వ్యూహం అవలంబించాలి, దాన్ని ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ అని అంటారు. ఫైర్ జరిగినప్పుడు ఏ రకమైన వ్యూహం అనుభవించాలి. సెకండ్, యాక్షన్ ఆన్ డిస్కవర్డ్ ఫైర్. ఫైర్ ని కనుగొనగానే నువ్వు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్నది సెకండ్ పాయింట్. యాక్షన్ ఆన్ హీరింగ్ ఫైర్ అలారం. ఫైర్ అలారం మోగంగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్నది థర్డ్ పాయింట్. కాలింగ్ ఫైర్ బ్రిగేడ్స్, అగ్ని కదలిక యొక్క బెటాలియన్స్, ఫైర్ మొబైల్ టెండర్స్, ఇతర ఫైర్ రిలేటెడ్ స్టాఫ్ ని ఏ రకంగా పిలవాలి. నెక్స్ట్ 5, పవర్ ఆర్ ప్రాసెస్ ఐసోలేషన్. కంపల్సరీగా ఫైర్ జరిగినప్పుడు పవర్ కట్ చేయడం, ప్రాసెస్ ని మిషనరీని షట్ డౌన్ చేయాలి.
పవర్ కట్ చేయలేదు అనుకో, ఫైర్ పవర్ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంటుంది అనమాట. పవర్ ప్రాసెస్ ఐసోలేషన్ చేయాలి. సిక్స్త్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ ఎస్కేప్ రూట్స్, అంటే పారిపోయే మార్గాలు గుర్తించేటట్టు ఉండాలి. అన్నిటికంటే సెవెంత్ వన్ ఇంపార్టెంట్, ఫైర్ వార్డెన్స్ మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళే ఫైర్ ఫైటర్స్, వీళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, ఫైర్ వార్డెన్స్ మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. తర్వాత ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ జరిగినప్పుడు అన్వాంటెడ్ స్టాఫ్ అందరినీ తరలించి ఒక సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ లో పెడతారు కదా. పెట్టిన తర్వాత యాజ్ పర్ ప్రయారిటీ, యాజ్ పర్ గ్రేడ్ అనుగుణంగా రోల్ కాల్ ఏ రకంగా చేయాలి అన్నది 8th పాయింట్. ప్రొవిజన్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, అగ్ని కదలిక ఆర్పే పరికరాలు అవి సరిపడేటంత ఉన్నాయా లేదా, లేక తెప్పించుకోవాలా అన్నది చెక్ చేసుకోవడం. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్రైనింగ్, అంటే మాక్ డ్రిల్స్ అన్నది కండక్ట్ చేయడం. తర్వాత పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ ప్లాన్, అంటే చూడండి హాస్పిటల్స్ లో రోగులు ఉంటారు, ప్లస్ మన డిజేబుల్ పీపుల్ ఉంటారు, సెన్సరీ ఇంపరబుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఏ రకంగా తరలించాలి అన్నది వ్యూహం ఉంటుంది. లైసెన్స్ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర పరిస్థితికి సంబంధించిన సేవలకి మధ్యవర్తం ఏ రకంగా చేయాలి, అంబులెన్స్ వాళ్ళకి, ఫైర్ మొబైల్ టెండర్ వాళ్ళకి, అదర్ స్టాఫ్. ఈ 12 పాయింట్స్ హైలైట్ చేయండి. మీకు ఎంతకంటే బెటర్ పాయింట్స్ తెలిస్తే అవి రాసుకోవచ్చు. మీరు ఈ డెఫినేషన్ ఈ 12 పాయింట్స్ రాస్తే యూ విల్ ఈజీలీ గెట్ ది 50% 60% ఆఫ్ మార్క్స్. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్, ఫైర్ ఎవాక్యువేషన్ స్ట్రాటజీ. ఫైర్ ఎవాక్యువేషన్ స్ట్రాటజీ అంటే అగ్ని కదలిక యొక్క తరలింపు యొక్క వ్యూహం ఏ రకంగా చేయాలి. You need to consider how you will arrange the evacuation of the premises in the light of your risk assessment and other fire precautions you have intended to put this place. They included. అంటే అసలు నీ నీ యొక్క ప్రదేశానికి అనుగుణంగా నువ్వు ఫైర్ ఎవాక్యువేషన్ స్ట్రాటజీస్ పెట్టే ఉంటావు. అవి ఒకసారి మననం చేసుకోండి. అవి ఎంతవరకు సంభవమయ్యే ప్రమాదాల నుంచి కాపాడుతాయి, ఎంతవరకు రిస్క్ ని కవర్ చేస్తాయి అన్నది నువ్వు ఆలోచించుకోవాలి అని అంటున్నాడు. ఏ రకంగా ఉండాలి స్ట్రాటజీ, సైమల్టేనియస్ ఎవాక్యువేషన్, ఒకేసారి తరలింపు చేయడమా. వెర్టికల్ పేజ్డ్ ఎవాక్యువేషన్, అంటే మల్టీ స్టోరేజ్ లో బిల్డింగ్ ఉన్నప్పుడు ఏ రకంగా తరలింపు చేయాలి. స్టాఫ్ అలారం ఎవాక్యువేషన్, అంటే ఫైర్ అలారం కమర్షియల్ బిల్డింగ్స్ లో మోగంగానే ఏం చేయాలి అన్న వ్యూహం మాత్రం ఉండాలి. జనరల్ గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో లేక బ్రాండ్ ఎక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎక్కువ ఏరియా ఉంటుంది కదా, అక్కడ సైమల్టేనియస్ ఎవాక్యువేషన్ ఒకేసారి అందరినీ తరలించవచ్చు. వెర్టికల్ పేజ్డ్ ఎవాక్యువేషన్ అంటే సపోజ్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లో ఫైర్ హజార్డ్స్ జరిగితే, 3rd ఫ్లోర్ లో ఫైర్ హజార్డ్ జరిగితే 4th ఫ్లోర్ వాళ్ళందరినీ 5th 6th ఎక్కించడం, 1st 2nd ఫ్లోర్ లో ఉండే వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేయించడం. తర్వాత ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తుల్ని ఎవాక్యువేట్ చేయించడం. అది వెర్టికల్ పేజ్డ్ ఎవాక్యువేషన్. తర్వాత స్టాఫ్ అలారం, అంటే కమర్షియల్ బిల్డింగ్స్ లో ఫైర్ ఉంటుంది కదా, మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ అలారం ఉంటే ఏ రకంగా తరలింపు చెయ్యాలి అన్న దాంట్లో కూడా ఒక వ్యూహం ఉంటుంది. ఓకే, రైట్. సెకండ్ పాయింట్, యాక్షన్ ఆన్ డిస్కవరింగ్ అ ఫైర్. అగ్ని యొక్క కదలికకు అనుగుణంగానే ఏం చేయాలి. This strategy may be considered in the blocks of flats where each flat is a minimum 60 minutes of fire resistant compartment. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ లో, గ్రూప్ హౌస్ లో, హాస్పిటల్స్ లో ఫైర్ హజార్డ్స్ జరిగాయి అనుకోండి, అది కాంక్రీట్ స్ట్రక్చర్ కాబట్టి ఏం కాదు, మినిమం 60 minutes మనం తరలింపు చేయడానికి టైం దొరుకుతుంది అని అంటున్నాడు. ఆన్ డిస్కవరింగ్ అ ఫైర్, ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు సౌండ్ నియరెస్ట్ ఫైర్ అలారం ఇమీడియట్లీ. అపార్ట్మెంట్ లో, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో, హాస్పిటల్ లో ఫైర్ అనుగుణంగానే ఫస్ట్ బ్రేక్ ది గ్లాస్ అలారం అనేది యాక్టివేట్ చేయాలి. ది ప్లాన్ షుడ్ ఇన్క్లూడ్ మెథడ్ ఆఫ్ రైజింగ్ ది అలారం ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఫైర్ అలారం ని ఏ విధంగా రైజ్ చేయాలి, మనకి ఏ రకంగా బ్రేక్ చేయాలి అన్నది కూడా ఇందులో ఉంటుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇట్ మే ఆల్సో కన్సిడర్డ్ ఇన్ ద హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ where patients are connected to a life supporting equipment
అండ్ కెనాట్ బి మూవ్డ్. అంటే హాస్పిటల్స్ లో, నర్సింగ్ హోమ్స్ లో ఫైర్ హజార్డ్స్ జరిగింది అనుకోండి, అవి కూడా ఫైర్ రెసిస్టెంట్ కంపార్ట్మెంట్లే కాబట్టి 60 minutes టైం ఉంటుంది. కాబట్టి మనకి హాస్పిటల్స్ కి లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్స్ అవి సప్లై చేస్తుంటాయి, కానీ ఆ పేషెంట్స్ ని మూవ్ చేయకూడదు అని అంటున్నారు. ఓకే, ఏవో ఈ మనకి సబ్ పాయింట్స్ రిలేటెడ్ గా ఇచ్చాను. ఇవి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, ఇఫ్ యూ అప్లై దోస్ పాయింట్స్, అదర్వైజ్ ఇఫ్ యూ నో ద బెటర్ పాయింట్స్, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. ఏదో కవర్ చేయడానికి ఇచ్చాను, ఇవే హైలైట్స్ అన్నమాట, ఈ పాయింట్స్ హైలైట్లు. తర్వాత యాక్షన్ ఆన్ హియరింగ్ ఏ ఫైర్ అలారం. ఫైర్ అలారం మోగంగానే నువ్వు ఏ రకమైన చర్య తీసుకోవాలంటే, ద ప్లాన్ షుడ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ పర్సనల్ అపాన్ ది హియరింగ్ ది ఫైర్ అలారం టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అగ్రీడ్ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ. అంటే ఫైర్ అలారం మోగంగానే ఎవరెవరు ఏం చేయాలన్నది ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ లో ఒక వ్యూహం ఉంటుందట. అది దాని ప్రకారంగా చేయమంటున్నాడు. ఆన్ హియరింగ్ ది అలారం షుడ్ ప్రొసీడ్ టు ది ప్రీ డిటర్మైన్డ్ పొజిషన్స్ టు అసిస్ట్ ది మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ స్టాఫ్ టు లీవ్ ది బిల్డింగ్. అంటే ఒకసారి ఫైర్ అలారం మోగంగానే అందరినీ దానికి అనుకున్న ప్రదేశంలో తీసుకెళ్లి, ఆ ఫైర్ ఉంటారు కదా స్టాఫ్, ఫైర్ ఎవాక్యుయేషన్ చేసే స్టాఫ్, ఫైర్ మార్షల్స్, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ అందరినీ సరైన పొజిషన్ లో తీసుకెళ్లి బిల్డింగ్ ఎవాక్యుయేట్ చేయడం. తర్వాత లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్ షుడ్ నాట్ బి యూజ్డ్ డ్యూ టు ది పాసిబుల్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అన్లెస్ దే ఆర్ ది పార్ట్ ఆఫ్ పర్సనల్ ఎమర్జెన్సీ. ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ వాడకూడదు ఫైర్ హజార్డ్ జరిగినప్పుడు, స్పెసిఫికల్లీ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో, బికాజ్ అక్కడ పాసిబుల్ గా మనకి ఎలక్ట్రికల్ ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉంది. అన్లెస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ పర్సనల్ ఎమర్జెన్సీ, అంటే హాస్పిటల్స్ లో కొన్ని ప్రత్యేకమైన లిఫ్ట్స్ ఉంటాయి, అవి వాడచ్చు, అవి వేరే జనరేటర్స్ ద్వారా ఆపరేట్ అవుతుంటాయి. కాబట్టి హాస్పిటల్స్ లో మన పేషెంట్స్ ని తరలించే లిఫ్ట్స్ తప్పించి ఏ లిఫ్ట్స్ వాడకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ కాలింగ్ ఫైర్ బ్రిగేడ్. ఫైర్ బ్రిగేడ్ అంటే అగ్ని కదలిక యొక్క బెటాలియన్ ఏ రకంగా పిలవాలి. The fire service should be also informed immediately, either by switchboard operator or person discovering a fire, depending upon the condition. అంటే పరిస్థితులు బట్టి, ఇంకా మేజర్ ఫైర్ అవుతుంది, మనకున్న ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ సరిపోవు అనుకుంటే ఫైర్ మొబైల్ టెండర్కి ఫోన్ చేయడం. అది ఇద్దరు స్విచ్ బోర్డ్ ఆపరేటర్ అయినా అవుతారు, లేకపోతే ఎవరైనా వ్యక్తి, ఫైర్ కనుగొనే వ్యక్తి అయినా ఉంటారు, అది డిపెండింగ్ అపాన్ కండిషన్స్ బట్టి. 5వ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, పవర్ ప్రాసెస్ ఐసోలేషన్. ఫైర్ జరిగినప్పుడు పవర్ ని షట్ డౌన్ చేయాలి, ప్రాసెస్ ని షట్ డౌన్ చేయాలి. క్లోజ్ డౌన్ ది ప్రొసీజర్, అయ్యి అడాప్ట్ యువర్ ఓన్ క్లోజ్ డౌన్ ప్రొసీజర్ యాజ్ అప్రోప్రియేట్. సపోజ్ ఆ పర్టికులర్ మిషనరీస్ ప్రాసెస్ ఐడిల్ చేయకుండా ఎప్పుడు షట్ డౌన్ చేయకూడదు. ఒకేసారి ఫైర్ హజార్డ్స్ వచ్చిందని తెలిసింగానే ఒక 5 to 6 minutes వాటిని ఆపరేట్ చేసి దానికి సంబంధించిన మెయిన్ స్విచెస్ అన్ని బంద్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఈ రకంగా పవర్ ఆర్ ప్రాసెస్ ఐసోలేషన్. ఒకేసారి షట్ డౌన్ చేసినా కూడా ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ ఎస్కేప్ రూట్స్. అంటే పారిపోయే మార్గాలు గుర్తించడం ఎలాగా. ఇన్ ప్రిమిసెస్ వేర్ మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్ పర్సన్స్ అన్ఫెమిలియర్ విత్ లేఅవుట్ ఆఫ్ ది ప్రిమిసెస్ ఆర్ ప్రెసెంట్. అంటే మీ యొక్క పని ప్రదేశంలో కూలీలు, విజిటర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి మీ యొక్క దాని గురించి తెలియకపోయి ఉండొచ్చు. నువ్వు గీసిన ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ రూట్స్ గురించి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తావు, దేర్ షుడ్ బి మీన్ అవైలబుల్ టు ఐడెంటిఫై కీ ఎస్కేప్ రూట్స్. అలాంటి వాళ్ళని, అలాంటి లేబర్ని, విజిటర్స్ని, పారిపోయే మార్గాలు తెలియని వాళ్ళని నువ్వు దగ్గరుండి పట్టుకెళ్ళిపోతావు. తర్వాత నెక్స్ట్ ఫైర్ వార్డెన్ మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్. చూడండి వీళ్ళే ఇంపార్టెంట్. ఫైర్ వార్డెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చూడండి. ద రెస్పాన్సిబుల్ పర్సన్ వేర్ నెసెసరీ టు సేఫ్ గార్డ్ ది సేఫ్టీ ఆఫ్ ది ఎంప్లాయీస్ should nominated employees to implement this certain fire safety measures which will include the fire evacuation. అంటే టోటల్ గా ఫైర్ ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అంతా
ఈ పర్టికులర్ ఫైర్ వార్డెన్ ఫైర్ మార్షల్స్ లోనే అవుతుంది. కాబట్టి వీళ్ళని బాగా గట్టిగా బాధ్యత కింద చేయాలి. ఈ ఫైర్ మ్యాన్స్ ని, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ ని, అదర్ హెచ్ఎస్సి టీమ్ ని మంచిగా కత్తులు లాంటి వ్యక్తులందరినీ ఫైర్ మార్షల్స్ వార్డెన్స్ కింద ఆ, వాళ్ళు నియమించి వాళ్ళని చేత మనకి తలకి ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎనిమిదోది ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్. ఇప్పుడు వన్స్ ఫైర్ జరిగిన తర్వాత అన్వాంటెడ్ స్టాఫ్ అందరినీ సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ లో పంపించి అక్కడ అటెండెన్స్ అనుగుణంగా రోల్ కాల్ చేయటం యాజ్ పర్ క్యాటర్ అనుగుణంగా. ప్రీ డిటర్మైన్డ్ అసెంబ్లీ పాయింట్స్ షుడ్ బి అరేంజ్డ్ అండ్ రోల్ కాల్ ఆఫ్ స్టాఫ్ షుడ్ బి టేకన్. అంటే మనం అనుకున్నట్టు ఆ ఫైర్ జోన్ రిస్క్ ఏరియా నుంచి ఒక 1/2 కిలోమీటర్ పరిధిలో సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ అని ఉండాలి. అక్కడ అందరూ అన్వాంటెడ్ స్టాఫ్ వస్తారు కదా, వాళ్ళని రోల్ కాల్ చేసే ప్రొసీజర్ ఉండాలి. రోల్ కాల్ అంటే ఏంటి? కాలింగ్ అఫీషియల్ లిస్ట్. ఫస్ట్ మేనేజర్ క్యాడర్ లో ఉండేవాళ్ళని, తర్వాత ఇంజనీర్ క్యాడర్ లో ఉండేవాళ్ళని, సూపర్వైజర్ క్యాడర్ లో ఉండేవాళ్ళని ఉన్నారా లేదా అని చెక్ చేయడాన్ని రోల్ కాల్ అని అంటారు. రోల్ కాల్ ఆఫ్ స్టాఫ్. Coming to the second point, it is also very important to be familiar with the surrounding topography. అంటే సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ కి వ్యక్తులందరినీ తరలించాలంటే ఆ పర్టికులర్ సరౌండింగ్స్ యొక్క స్థలాకృతి, నార్త్ డైరెక్షన్ ఎటువైపు ఉంది ఆ సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ వెళ్ళిపోవడానికి, ఈస్ట్ వెస్ట్ అని వాటి గురించి తెలియాలి. అంటే ఫైర్ జోన్ నుంచి ఆ సేఫ్ అసెంబ్లీ పాయింట్కి వెళ్ళిపోయే దగ్గర రూట్ అన్నది మ్యాండేటరీగా తెలుసుకోవాలని అంటున్నాడు. Coming to the third point, the assembly point should be at far enough away from the building not to put staff in danger. చూడండి, ఫైర్ హజార్డ్స్ జరుగుతున్న ఏరియాకి బిల్డింగ్స్ కి కొద్దిగా డిస్టెన్స్ లో సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ పెట్టాలి. అది ఓపెన్ స్పేస్ లో పెట్టాలి. అది దగ్గరలో పెట్టారనుకోండి, ఆ పర్టికులర్ ఆ బిల్డింగ్ ఆ ఫైర్ నుంచి సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ కూడా ఫైర్ వ్యాపిస్తుంది. సో ఇట్ షుడ్ బి లొకేటెడ్ minimum 500 meters or 300 to 500 meters from fire risk zone areas. Coming to the next, shelters and other weather protection may be necessary as the staff to be evacuated. అది ఓపెన్ ప్లేస్ లో ఉండకుండా ఒక షెల్టర్ లాంటిది పెట్టి చైర్స్ లాంటిది పెట్టమంటున్నారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లు సరిపడేటట్టు ఉండాలి. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లు అంటే ఏంటి? ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ హైడ్రెంట్స్, ఫైర్ సప్రెషన్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ ఉండాలి సరిపడేటంత. ఏ నామినేటెడ్ ఫైర్ టీమ్ ఈజ్ అవైలబుల్ షుడ్ అటాక్ ది ఫైర్ విత్ అప్రోప్రియేట్ ఎక్విప్మెంట్. హౌఎవర్ ఫైర్ ఫైటింగ్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ టు లైఫ్ సేఫ్టీ. అంటే ఒక ఫైర్ టీమ్ అనేది ఎప్పటికప్పుడు రెడీగా ఉంచుకోవాలి. ప్రతి ఎంఏహెచ్ ప్లాంట్లోనూ ఫైర్ టీమ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏదైనా మేజర్ ఫైర్ వచ్చినప్పుడు అటాక్ చేస్తుంటారు. దానికి వాళ్ళకి తగ్గ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి. తర్వాత డు నాట్ పుట్ ఎనీ పర్సన్ అట్ రిస్క్. అంటే కొంతమంది ఎంతోజియాస్టిక్ గా ఉంటారు ఇందులో ఫైర్ మ్యాన్స్, ఏదో రకంగా కంట్రోల్ చేద్దామని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే వెళ్ళకూడదు. ఏంటి, అతను రిస్క్ లో పడకూడదు. అతను సేఫ్ జోన్ లో ఉండి ఫైర్ ని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి వాడు బాగా. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ రిక్వైర్డ్. The fire emergency evacuation plan must be included in the instruction and training you need to give your employees. కంపల్సరీగా April 4th ఉంటుంది కదా నేషనల్ ఫైర్ డే నౌడు. ఈ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ గురించి చర్చించాలి. అందులో ఒక మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేసి ఆ ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీని ఒక సూచన రూపంలో, శిక్షణ రూపంలో ఇవ్వాలి. ఈ మధ్యన ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఇచ్చుకుంటున్నారు. స్మోక్ వదిలేసి నార్మల్ రూట్లు క్లోజ్ చేసేసి ఫైర్ ఎవాక్యుయేషన్ ద్వారా బయటకు వస్తున్నారు అనమాట. చాలా సార్లు చూసాను హైదరాబాద్ లో. ఓకే, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో స్మోక్ వదిలేస్తున్నారు, ఏదో రకంగా బయటపడండి అని చెప్తున్నారు అనమాట. దాన్నే మాక్ డ్రిల్స్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, మన రెగ్యులర్ డ్రిల్ షుడ్ బి క్యారీడ్ అవుట్ using varying escape routes assuming the normal evacuation route is not available.
అంటే నార్మల్ ఎవాక్యుయేషన్ రూట్లు క్లోజ్ చేసి వేరియస్ రూట్స్ అంచనా వేసుకొని బయటపడమంటున్నారు అనమాట. ఓకే, ఇది ఒక మాక్ డ్రిల్స్ కంపల్సరీగా చేయమంటున్నాడు. తర్వాత 11th పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, పీప్ అని అంటారు. అంటే ఏంటి చూడండి, ఇన్ ఆర్డర్ టు అసిస్ట్ disabled or sensorily impaired people to escape from the fire, it may be necessary for staff to be trained in a correct procedure to cope with eventually. చూడండి, డఫ్ అండ్ డమ్ పీపుల్ ఉంటారు, ప్లస్ మనకి డిజేబుల్ పీపుల్ అంటే అంగవైకల్యం ఉన్నోళ్ళు ఉంటారు, కాలు చేయ వంకరగా ఉన్నోళ్ళు. మేజర్ ఫైర్స్ వచ్చినప్పుడు వీళ్ళు పారిపోలేరు కదా, పేషెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ sophisticated గా ఆ ఫైర్ మార్షల్స్ జాగ్రత్తగా ఎవాక్యుయేషన్ చేయాలి. ఇదొక వ్యూహంలా పెట్టుకోవాలి అని అంటున్నాడు. నెక్స్ట్ 12th లైసెన్స్ విత్ ఎమర్జెన్సీ సర్వీస్. ఫైర్ మొబైల్ టెండర్, అంబులెన్స్ టీమ్ వస్తారు కదా, వాళ్ళకి మధ్యవర్తం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఫైర్ మొబైల్ టెండర్ అనేది గవర్నమెంట్ పంపిస్తుంది, అంబులెన్స్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్ పంపిస్తారు, వాళ్ళకి మధ్యవర్తం చేయడం. యూ షుడ్ అరేంజ్ ఆల్ నెససరీ కాంటాక్ట్స్ విత్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ సర్వీస్ అండ్ మేక్ దెమ్ ఫెమిలియర్ విత్ యువర్ ఫైర్ యాక్షన్. అది కూడా ఇందులో ఉంటుంది. ఓకే, అయిపోయింది టాపిక్. మీరు ఈ డెఫినిషన్, ఈ 12 పాయింట్స్ క్లియర్గా రాయండి. యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, సారీ, 60% ఆఫ్ మార్క్స్. తర్వాత నువ్వు ఇవి రాస్తే రాయొచ్చు, లేకపోతే జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ యువర్ ఓన్ పాయింట్స్ ఆర్ యువర్ రిలేటెడ్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారంగా IS 107, IS 108 ఒకే రోజు జరుగుతుంది. మార్నింగ్ 107 జరుగుతుంది, ఆఫ్టర్నూన్ 108 జరుగుతుంది. నువ్వు ఈ పాయింట్స్ అన్ని చదువుకుంటూ కూర్చున్నావు అనుకో, నీకు టైం సరిపోదు. నువ్వు ముందే ఈ సబ్ పాయింట్స్ అన్ని చదువుకొని మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, ఈ తలకి హెడ్డింగ్ పాయింట్స్ చదువుకోవాలి. ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ అదొక మెయిన్ పాయింట్. సబ్ పాయింట్స్ నువ్వు ఓన్గా రాసేటట్టు. యాక్షన్ డిస్కవరింగ్ అ ఫైర్, అది సెకండ్ పాయింట్. సబ్ పాయింట్స్ ఓన్గా రాసేటట్టు. అలాగా ఫాస్ట్ ట్రాక్లో చదవాలి. ఫాస్ట్ ట్రాక్లో చదివినప్పుడే టోటల్ సిలబస్ రివ్యూ అవుతుంది. ఆల్మోస్ట్ IS 107లో 23 ఎస్ఏ క్వశ్చన్స్, 23 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాను, 46 క్వశ్చన్స్. అలాగే IS 108లో కూడా 20 ఉంటాయి అప్రాక్సిమేట్గా. అంటే టోటల్గా 90 క్వశ్చన్స్. 90 క్వశ్చన్స్ 1 డేలో నువ్వు రివ్యూ చేయాలన్నమాట. రివ్యూ చేయాలంటే ఎంత ఫాస్ట్గా నువ్వు చదవాలో అర్థం చేసుకోవాలి మీరు. సో బెటర్ టు కాన్సన్ట్రేషన్ ఆన్ మెయిన్ హెడ్డింగ్స్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ మెయిన్ పాయింట్, యాక్షన్ అండ్ డిస్కవరింగ్ అ ఫైర్ సెకండ్ మెయిన్ పాయింట్, యాక్షన్ అండ్ హియరింగ్ అ ఫైర్ అలారం థర్డ్ పాయింట్, కాలింగ్ ఫైర్ బ్రిగేడ్స్, power and process isolation fourth point, identification of key escape routes seventh, fire wardens marshals responsibilities, places of assembly and roll call eighth point, ninth, provision of firefighting equipment, 10th point, training required. ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలి? వర్కర్స్ కి సూచనల రూపంలో ఇవ్వాలి. తర్వాత దీన్నే మాక్ డ్రిల్ అని అంటారు. ట్రైనింగ్ అంటే మాక్ డ్రిల్, ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ మాక్ డ్రిల్. తర్వాత పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, నెక్స్ట్ లైసెన్ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్. సో ఈ 12 పాయింట్స్ హైలైట్ చేసి రాయండి. కొద్దిగా ఒంట్లో బాగాలేదు, ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఎనీబడి? చూడండి, ఇంకొక అంత ముందు డిస్కస్ చేసిన టాపిక్ లోకి వెళ్తున్నాను. అందరూ ఉండండి, లైన్ లో ఉండండి. అందరికి షేర్ అయిందా?
షేర్ అయింది అందరికీను? ఓకే, షేర్ అయిందా అందరికి? చేస్తారు నో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎస్ అన్మ్యూట్ సార్. అవ్వలేకపోతున్నారు. అవును సార్. ఓకే, చూడండి ఇది కూడా ఇంపార్టెంట్. ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ అండ్ హోస్ ఫిట్టింగ్స్. ఓన్లీ నో నీడ్ టు రైట్. అసలు ఫైర్ హైడ్రెంట్ అంటే ఏంటో రాయండి ఫస్ట్. రాసి కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్, హెడ్డింగ్ ఫైర్ వాటర్ రింగ్ మ్యాన్. ఆల్రెడీ ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక 5-6 రోజుల క్రిందట. ఇవన్నీ మీరు చదవలేరు. ఫైర్ వాటర్ రింగ్ మెయిన్స్ సొంత పాయింట్లు ఇమేజ్ ఇచ్చాను. తర్వాత ఇందులో ఫైర్ పంప్ హౌస్ లో మెయిన్ పంపు, జాకీ పంపు, ఏ బి అని కొట్టండి. దాని గురించి ఏవో పాయింట్స్ రాసేయండి, అంతకు మించి ఇంకేం చేయకండి. తర్వాత అంటే మీకు తెలిస్తే ఓకే, అంటే తెలియని వాళ్ళ గురించి ఫైర్ వాటర్ రింగ్ మెయిన్స్ అంటే ఇదొక పైపింగ్ సిస్టమ్. దీని గురించి ఏవో పాయింట్స్ రాసేయండి. సింగిల్ హైడ్రెంట్స్, తర్వాత డబుల్ హైడ్రెంట్స్, ఫైర్ హైడ్రెంట్ ల్యాండింగ్ వాల్, ఇలా పేర్లు గుర్తు పెట్టుకుంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 70 to 80% ఆఫ్ మార్క్స్. తర్వాత రైజర్ మైన్స్ లో 2 టైప్స్, వెట్ ఇంకో రైజర్ మైన్, డాక్టర్ డ్రై రైజర్ మైన్. మా అమ్మ రాదు, నాన్న వస్తాడు. నాన్న వచ్చాడా? చూడు, ఇది వెట్ రైజర్ మైన్, డ్రై రైజర్ మైన్. ఓకే, తర్వాత హోజ్ పైప్, ఇవన్నీ ఫైర్ హోజ్ ఫిట్టింగ్స్. తర్వాత డెలివరీ హోజ్, ఓకే, ఫైర్ హోజ్ బాక్స్. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచ్ నాజిల్స్ పేర్లు. అసలు బ్రాంచ్ నాజిల్ ఫంక్షన్ ఏంటి? బ్రాంచ్ నాజిల్ విల్ ఇంక్రీజ్ ద ప్రెషర్, ఇట్ విల్ కన్వర్ట్ ది ప్రెషర్ ఎనర్జీ ఇంటూ వెలాసిటీ ఎనర్జీ ఆఫ్ వాటర్. చూడండి, షార్ట్ బ్రాంచ్ నాజిల్, ఫాగ్ నాజిల్, హ్యాండ్ కంట్రోల్ నాజిల్, ఇలా పేర్లు గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళిపోండి చాలు. నో నీడ్ టు రైట్ పాయింట్స్ ఆర్ సబ్ పాయింట్స్. 11 వాటర్ మానిటర్. తర్వాత 13ది హోజ్లీల్ హోజ్. ఇవి ఇంపార్టెంట్ ఫైర్ హైడ్రెంట్ కాంపోనెంట్స్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. అందులో మనకి ఇవి ఉంటాయి కదా నాజిల్స్, తాలూకా నాజిల్స్ పేర్లే ఇంపార్టెంట్. మయూరి కట్టన్ నాజిల్, రివాల్వింగ్ నాజిల్, ఆయిల్ ఫైర్ నాజిల్, సెలెక్ట్ ఫ్లో నాజిల్, మల్టీపర్పస్ నాజిల్స్, డిఫ్యూజర్ అండ్ నావీ టైప్ ఆఫ్ నాజిల్, ట్రిపుల్ పర్పస్ నాజిల్, హ్యాండ్ కంట్రోల్ నాజిల్, ఫాగ్ నాజిల్, షార్ట్ బ్రాంచ్ నాజిల్. వీటి పేర్లు గుర్తుపెట్టుకుని ఫస్ట్ నేమ్స్ తో సహా రాసేసి తర్వాత ఒక్కొక్క దాని గురించి దాని ఫంక్షన్ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఆ రకంగా నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్ అండి. రేపు వేరే ఫ్రెష్ 2 టాపిక్స్ తోటి వద్దాం. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. రైట్ అండి, గుడ్ నైట్ టు ఎవ్రీవన్. గుడ్ నైట్ సార్.